ప్రపంచంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. స్నేహం ఉంది, భక్తి ఉంది, దాంపత్యం ఉంది. కానీ ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైన ప్రేమ, ఏ స్వార్థం లేని ప్రేమ, తల్లి ప్రేమ. ఆ ప్రేమలో దేవుడే బిడ్డగా మారిన కథ. అది యశోద కథ. ఈరోజు యశోద జయంతి. భగవంతుణ్ణి జన్మనివ్వలేదు కానీ ఆయనని హృదయంలో మోసిన తల్లి స్మరించే రోజు. పురాణాల్లో ఒక విశేష గాథ ఉంది. ఒకప్పుడు ద్రోణ మహర్షి మరియు అతని భార్య ధార తీవ్ర తపస్సు చేశారు. వారి కోరిక ఏమిటంటే, పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువు మా బిడ్డగా పుట్టాలి అని. వారి తపస్సు ఫలించింది. విష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా అవతరిస్తాను. మీరు యశోద నందులుగా పుడతారు. నా బాల్య లీలలు మీ ఇంట జరుగుతాయి. యశోదా నందులు పుట్టిన చోటు గోకులం. ఆ ఊరు ఎలా ఉందంటే, పచ్చిక బయళ్ళు, గోవుల మేకల గాలం, యమునా నది తీర గోపికల నవ్వులు. కానీ యశోద మనసులో ఒక ఖాళీ. ఆమెకు సంతానం లేదు. రాత్రిళ్ళు కాలి ఉయ్యాలను చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేది. అమ్మ అవ్వాలని కోరిక ఉన్న ప్రతి స్త్రీ హృదయం ఎంత బాధపడుతుందో అదే యశోద మనసు. అదే సమయంలో మధురాలో కారాగారమునందున దేవకి గర్భంలో విష్ణువు కృష్ణుడుగా జన్మించాడు. సాక్షాత్ విష్ణువు అని తెలిసిన తన ఒడిలో పట్టుకోలేని బాధ. కంసుని భయం, బంధనాల మధ్య జన్మించిన శ్రీకృష్ణుడు. ఆ రాత్రి వర్షం కురిసింది, ఆకాశం గర్జించింది. కానీ ఆకాశానికి తెలియదు భూమిపైకి దిగుతున్నాడు ఆ పరమాత్మ అని. వాసుదేవుడు శిశువుని చేతిలో పట్టుకొని గర్భగుడి నుండి బయటకి అడుగుపెట్టాడు. యమున ఉప్పొంగింది, నీరు ఎత్తుగా వచ్చింది. కానీ ఆ నీరు కూడా పరమాత్మ పాదాల్ని తాకాలని మాత్రమే అనుకుంది. ఆ రాత్రి ఒక మార్పు జరిగింది. ఆ రాత్రే యశోదమాత ఒక పాపకు జన్మనిచ్చింది. అదే యోగమాయ. వాసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోద పక్కన పెట్టి ఆ పాపను తీసుకెళ్ళాడు. యశోద నిద్ర లేచినప్పుడు ఆమె ఒడిలో ఉన్నాడు జగన్నాథుడు. కానీ ఆమెకు తెలియదు. ఆమె చూసింది ఒక చిన్న బిడ్డను మాత్రమే. అదే యశోద మాతృత్వ మహిమ. ఇక్కడి నుంచే మొదలవుతుంది ప్రపంచ ప్రసిద్ధమైన యశోద కృష్ణ లీలలు. కృష్ణుడు వెన్న దొంగలించేవాడు. గోపికలు ఫిర్యాదు చేసేవారు. యశోద కోపంగా అడిగేది, నువ్వేనా వెన్న తిన్నది అని. కృష్ణుడు అమాయకంగా తల ఊపేవాడు. అమ్మకి తెలుసు నిజం, కానీ ఆమె కోపం కూడా ప్రేమే. కృష్ణుడు దేవుడని గోకులానికి తెలియదు. వారికి తెలిసింది ఒక్కటే, ఇంటి వెన్న కనిపించకపోతే అది కృష్ణుడి పనే. చిన్న కాళ్ళతో పరుగులు, కుండలు ఎక్కి వెన్న తినడం, ముఖమంతా వెన్న పూసుకొని నవ్వడం. గ్రామ మహిళలు యశోద దగ్గర ఫిర్యాదు చేస్తే యశోదమ్మ కోపంగా నటిస్తుంది. కానీ ఆమె హృదయం లోపల నవ్వుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకు దేవుడు కాదు, ఆమెకు అది తన చిలిపి బిడ్డ. ఒకరోజు యశోద కృష్ణుడిని తాడు వేసి కట్టాలని ప్రయత్నించింది. ప్రతిసారి తాడు 2 అంగుళాలు తక్కువ అయింది. ఇందుకు కారణం ఇదే భక్తి రహస్యం. ఒక అంగుళం మన ప్రయత్నం, మరో అంగుళం దేవుని కృప. చివరికి ప్రేమతో కట్టింది. ఇక్కడ దేవుడిని జయించింది భక్తి కాదు, తల్లి ప్రేమ. కృష్ణుడు మట్టిని తిన్నాడు అని పిల్లలు ఫిర్యాదు చేశారు. యశోద నోరు తెరిపించింది. ఆమె చూసింది ఏమిటంటే, గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు
కాలచక్రం అన్నీ కృష్ణుడి నోటిలో ఉన్నాయి. అయినా మాయ ప్రభావంతో వెంటనే మరిచిపోయింది. ఎందుకంటే యశోదకు దేవుడిగా కాదు, బిడ్డగా కావాలి. కృష్ణుడు మధురకి వెళ్ళాల్సిన రోజు. యశోద హృదయం పగిలింది. నన్ను వదిలి వెళ్తావా నందలాలా అని అడిగింది. కృష్ణుడు వెళ్ళిపోయాడు. కానీ యశోద ప్రేమ మాత్రం ఎప్పటికీ అతడిని వదల్లేదు. వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి యశోదమాత వద్దే ఎందుకు ఉంచాడు అంటే ఇది భయంతో చేసిన పని కాదు, దైవ సంకల్పంతో జరిగిన లీల. దేవకి వాసుదేవులు పూర్వజన్మలో సుతాప ప్రశ్ని. వారు విష్ణువును తపస్సుతో ప్రసన్నం చేసి అడిగిన వరం ఏమిటంటే, మాకు మీరు కుమారుడిగా జన్మించాలి, కానీ మీరు దేవుడిగా కాకుండా మామూలు శిశువులా ఉండాలి అని. అందుకే దేవకి వద్ద జన్మించాడు, దేవుడిగా తెలిసిపోవాలి అని. పూర్తిగా బాలుడిగా లీలలు చెయ్యాలి అంటే యశోదమాత వద్దే పెరగాలి. యశోదకి కృష్ణుడు దేవుడని తెలియదు. అయినా ఆయనని కట్టిస్తుంది, మందలిస్తుంది, కట్టేలా కూడా చేస్తుంది, తినిపిస్తుంది, లాలిస్తుంది. ఇది జ్ఞానభక్తి కాదు, ఇది వాత్సల్య భక్తి, భక్తులందరిలో అత్యున్నతమైనది. దేవకికి తెలిసింది ఏమిటంటే ఇతను నారాయణుడు. యశోదకు తెలిసింది ఇతను నా కొడుకు. దేవుడికి కావలసింది రెండవదే, యశోద తల్లి ప్రేమ, భక్తి యొక్క శిఖరం. కృష్ణుడు దేవకి దగ్గర ఉంటే లీలలు జరగవు. యశోద దగ్గర ఉంటే అడవుల్లో ఆడతాడు, గోపబాలులతో పెరుగుతాడు, వెన్న దొంగతనం చేస్తాడు, రాక్షసులను సంహరిస్తాడు. ఇవన్నీ భగవంతుని లీలలు. లీలలు జరిగేది గోకులంలోనే. ఇది కంసుడి భయంతో కాదు, లీల ఏర్పాటే. కృష్ణుడు వారి గర్భంలో అవతరించడం ఆయన దివ్య రూప దర్శనం. తల్లి తండ్రులుగా దేవుడిని సేవించే అవకాశం వారికి లభించింది. దేవుడిని కూడా మర్చిపోయేలా చేసే తల్లి ప్రేమ యశోదకు లభించింది. ఇద్దరికీ వేర్వేరు వరాలు. చిన్న మాటలో చెప్పాలంటే కృష్ణుడు దేవకి దగ్గర జన్మించాడు ధర్మం కోసం, యశోద దగ్గర పెరిగాడు ప్రేమ కోసం. ఇదే శ్రీకృష్ణ తత్వం. ఈ కథ మనకు చెప్పింది ఏమిటంటే యశోదమాత చూపించింది ప్రేమ. ప్రేమ రక్త సంబంధంతో రావలసిన అవసరం లేదు. పెంచిన ప్రేమే నిజమైన తల్లితనం. ఈ రోజున యశోద జయంతి. మీ జీవితంలో మీకు యశోదలా ప్రేమించిన అమ్మను గుర్తు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యశోద ఎవరో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.